హైదరాబాద్ హెచ్ఐసిసి నోవాటెల్లో కమ్మ గ్లోబల్ సమిట్ ను నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 20-21 తేదీల్లో సమిట్ ను నిర్వహిస్తారు. సమిట్ బ్రోచర్ ను ఆవిష్కరించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ సమిట్ విశేషాలను తెలియజేశారు. సమిట్ తొలి రోజు కమ్మ ఇన్వెస్ట్మెంట్ సెషన్ పేరిట పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని కుసుమకుమార్ తెలిపారు. 21న 4 రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి గెలిచిన 50 మంది ప్రజాప్రతినిధులకు సన్మానం ఉంటుందని అన్నారు. సమిట్కు దేశ విదేశాల నుంచి 2000 మందిని ఆహ్వానిస్తున్నట్టు కుసుమకుమార్ తెలిపారు. ఒక్క అమెరికా నుంచే 300 మంది సమిట్కు హాజరవుతున్నట్టు ఆయన చెప్పారు. 21 శని ఆదివారాల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయింది. ఒక గ్లోబల్ విలేజ్ అనేది మనం అంటా ఉన్నాం. ఈ సందర్భంలో మిగతా సామాజిక వర్గాల కంటే ఎక్కువగా మా యొక్క కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సామాజిక వర్గం. వివిధ రంగాల్లో ఎక్కడికక్కడ కమ్మ సంఘాలు అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు మా వాళ్ళు ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి తరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరమని భావించటం, దానిలో భాగంగా లైక్ మైండెడ్ కొందరు ముఖ్యులతోటి కలిసి దీన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది.